ఉత్తదే. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఉత్తదేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మంగళవారం నాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట చూస్తే రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదనే విషయం స్పష్టమవుతుంది. బీసీలకు అధికారికంగా రిజర్వేషన్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రిజర్వేషన్లు పెంచాలంటే అధికారికంగా ఏ చిక్కులు లేకుండా, ఏ సమస్యలు లేకుండా రిజర్వేషన్ల బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోటా పెంచాలంటే రాజ్యాంగంలో మార్పులు చేయాలి. రాజ్యాంగంలో మార్పులు ఎవరు చేస్తారు? రాష్ట్రం చేస్తుందా? చేయదు. కేంద్రం చేయాలి, సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్లు 50% మించొద్దు, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు డిస్టర్బ్ కావద్దు. సో ఇట్లా ఇచ్చే ఛాన్స్ లేదు ఇప్పుడు అధికారికంగా. వీళ్ళు దాని ఏమంటారు, ఒక నివేదిక తయారు చేశారు, తీసుకుపోయి అసెంబ్లీలో ఆమోదం తెలిపారు, బాల్ తీసుకుపోయి కేంద్రం కోర్టులో వేసారు. ఇప్పుడు ఏమున్నా మేము చేసినామని చెప్తారు, కేంద్రం స్పందించలేదు, కేంద్రము దీన్ని ఒప్పుకోలేదు, కేంద్రం యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి చెప్తారు. సో మరి రిజర్వేషన్ అమలు అవుతాయా కావా అంటే, ఒకవేళ సుప్రీంకోర్టు కానీ చట్టపరంగా ఏమైనా సమస్యలు వస్తే కానీ కేంద్రం యాక్సెప్ట్ చేయకపోతే కానీ మేము పార్టీ పరంగా చేస్తాం. మా పార్టీలో 42% బీసీలకు సీట్లు కేటాయిస్తాం స్థానిక సంస్థలలో అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పుకొస్తూ ఉంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, కుల సర్వే వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు. కానీ ఆ సర్వేకు చట్టబద్ధత కల్పిస్తున్నామని ఎలాంటి ప్రకటన చేయలేదు. సభలో నివేదిక చదివి వినిపించారే తప్ప దానిని టేబుల్ చేయలేదు. అంటే పంచాలి సభ్యులందరికీ, ఆ నివేదిక ఏదైతే ఉందో అందరికీ పంచలే, జస్ట్ ఆ నివేదిక దాన్ని మాత్రం చదివి వినిపించని చెప్పేసి మనకి ఇక్కడ వార్త. దానికి కారణంగా 100% సర్వే పూర్తి చేయకపోవడమే. అదే సమయంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలంటే చట్ట సవరణ చేయాలి. కానీ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. చట్టం సవరించాలి, రాజ్యాంగంలో మార్పు చేయాలంటే ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. మరో 15-20 రోజులలో, ఇప్పుడు ఈ నెల 15వ తారీఖు ఫిబ్రవరి 2వ వారం వరకల్లా ఏమంటారు, స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి, షెడ్యూల్ చేస్తున్నామని చెప్పేసి ఒకవైపు రెడీ అవుతున్నారు. సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు 3 కొంత వ్యవధితోటే పూర్తి చేయాలని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్లో. ఇప్పుడు మళ్ళీ ఈ దాని ఏమంటారు, రిజర్వేషన్లకు సంబంధించి ఏమైనా కేటాయించాలంటేనేమో రాజ్యాంగంలో ఈ 15 రోజుల్లో రాజ్యాంగాన్ని మార్చడు వీలు కాదు. ఒక్క రాష్ట్రం కోసం రాజ్యాంగాన్ని మార్చరు కదా. మిగతా రాష్ట్రాల్లో కూడా, మిగతా ప్రభుత్వాలు, మిగతా పార్టీలు కూడా దానికి సంబంధించిన దాని స్టాండ్ ఏదో చెప్పాలి. అంటే పెద్ద పని. అట్లా ఇవ్వలేనప్పుడు ఇక పార్టీ పరంగా ఇచ్చుకోవాల్సిందే. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలంటే చట్ట సవరణ చేయాల సాధ్యం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా, వాళ్ళ పార్టీ పరంగా 42% సీట్లు బీసీలకు ఇస్తాం. మరి బీఆర్ఎస్, బీజేపీలు కూడా మేము ఇచ్చినట్టుగానే ఇస్తాయా అని నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు ఒక సవాల్ విసిరిండు. అది వాళ్ళ స్టాండ్, వాళ్ళ ఇష్టం. వాళ్ళు చెప్తారు, మీరు వాళ్ళని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయలేరు, వాళ్ళని వాళ్ళు ఇది చేయలేరు. అసెంబ్లీలో మాటల యుద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అంశంపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ఇదంతా బోగస్ సర్వే అని, బీసీల జనాభాను బాగా తగ్గించారని బీజేపీ, బీఆర్ఎస్లు తీవ్రంగా అధికార పార్టీపై మండిపడ్డాయి. అన్ని పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు బీసీ నినాదం, బీసీ జెండా ఎత్తుకొని పోతూ ఉన్నాయి. ఎందుకంటే బీసీల్లో ఒక రకమైన చైతన్యం వస్తూ ఉన్నది. అందరూ ఒకటైతే ఉన్నారు. రాజకీయంగా మనము లెక్కల పరంగా మనం ఎక్కువ ఉన్నాం, కానీ రాజకీయంగా మనకు తగిన ప్రాధాన్యత వస్తలేదు. బీసీల నుంచి మనం చట్టసభలో తక్కువ ఉంటున్నాము. సో బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంతో బీసీలు అందరూ కూడా, అన్ని కులాలు కూడా ఒక దగ్గరకు అవుతూ ఉన్నారు. ఒక ఐక్యత వస్తూ ఉన్నది. ఈ క్రమంలోనే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని బీసీ నినాదం ఎత్తుకొని బీసీ 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 అని చెప్పేసి కలవరిస్తున్నాయి నిధులు కూడా. ఇట్లా చూస్తే మీరు చేసిన కులగణన సర్వేల బీసీల లెక్క తగ్గి చూపించారని చెప్పేసి అటు బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మీద మాటల యుద్ధం, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒక రకమైన ఆరోపణలు చేస్తూ ఉంది. లేదు, మీరు చేసిన సర్వే మొత్తం, సమగ్ర కుటుంబ సర్వే మొత్తం అంత తప్పులు ఉంది, మేము చేసిందే కరెక్టు అని చెప్పేసి ఆ లెక్కలు ముందర పెట్టి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన కౌంటర్ వేస్తూ ఉంటారు. రానున్న పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ బీసీలకు 42% టికెట్లు ఇస్తుందని, అదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా
బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఇదంతా మాట్లాడుకున్నాం కదా మనం. ఇది దీనికి సంబంధించి సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని అంటారు, రిజర్వేషన్లు ఎంత పెంచుతారు, కులగణనపై అసెంబ్లీలో చర్చ పెట్టి కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవడం కాదు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కులగణన సర్వేపై చాలా అభ్యంతరాలు ఉన్నాయి. బీసీల లెక్క కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సర్వేలో బీసీల లెక్క ఒక తీరుగు వచ్చింది. 51% వాళ్ళు చూపించారు, 56% మీరు చూపిస్తున్నారు. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. ఏది కరెక్టు? చాలా అభ్యంతరాలు ఉన్నాయి, చాలా డౌట్లు ఉన్నాయి కులగణన మీద. ముందుగా వాటిని క్లియర్ చేయండి. కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు ఉన్నాయన్నారు, సర్వేను సభలో పెట్టాలన్నారు. దీని ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు. ఎందుకు చేసిరు సర్వే కూడా చెప్పాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. బీసీ రిజర్వేషన్లు పెంచుతారా లేదా, పెంచితే ఎంత, లేకపోతే ఈ సర్వే కాగితాలకే పరిమితం అవుతుంది. 50% రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీం చెప్పింది. జడ్జిమెంట్కు లోపడే ప్రభుత్వం పనిచేస్తుందా? కామారెడ్డిలో 44% అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఎంత పెంచినా కూడా ప్రాక్టికల్గా ఉండాలి. ఇక్కడ చర్చ పెట్టి కేంద్రానికి పంపి చేతులు దులుపుకోవద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిపిఐ ఎమ్మెల్యే మిత్రపక్షం కదా కొంత సానుకూలంగా ఒక సలహా ఇచ్చే దూరంలో